Hi friends, assalamu alaikum, namaste, welcome back to my YouTube channel Rehan the Rock. What is up? ఇప్పుడు టైం అయితే మీరు చూసుకోవచ్చు, లిటరలీ 2:35 అయింది. ఈరోజు వ్లాగ్ ఏంటంటే వీఆర్ ఫ్యామిలీ, వీఆర్ గోయింగ్ టు మున్నార్. ఈరోజు ఈ వీడియోలో ఏం కాబోతుందో, మున్నార్ ఎలా ముందు పోతుందో మీ అందరికీ చూపించడం కోసం ఈ వ్లాగ్ చేస్తున్నా. కమ్ ఆన్, లెట్స్ హ్యావ్ వాచ్. ఒక టీతో స్టార్ట్ అయినామండి. ఈ వీడియో ఏంటంటే ఇది మా జర్నీ ఎలా ఉంది, మా జర్నీ ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో అయితే మూనార్లో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ అయితే పెడతాను. ఇదంతా మొత్తం జర్నీనే ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. లిటరలీ లగేజ్ ఫుల్ గైస్, యూ హ్యావ్ టు గో నౌ. వీళ్ళు ఇంకా ఇస్తూనే ఉన్నారు, ఇంకా తీసుకోండి. ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి. వీఆర్ స్టార్టింగ్ గైస్, 3 అయితే అయింది టైము. వీఆర్ గోయింగ్ నౌ. Let's meet in Munnar. Brother అయితే డ్రైవింగ్ గైస్ ఫర్ బెంగళూరు వరకు. మై బ్రదర్ డ్రైవింగ్. నెక్స్ట్ నేను ట్రై చేయబోతున్నా. ఫస్ట్ ఫ్యూయల్ అయితే కొట్టిస్తున్నాం గైస్. ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నాం మనము. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడ కొట్టిస్తామో మనకి తెలియదు కాబట్టి ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాం. చాలా దూరం వెళ్ళాలి కాబట్టి. ఇది వచ్చేసి నియర్ బై పెట్రోల్ బంక్. మన లొకేషన్ నుంచి పేరేస్ ఆంధ్రాలో ఉంటుంది అక్కడ. ఇది రీచ్డ్ ఫస్ట్ టోల్ బెంగళూరు. ఆఫ్టర్ టోల్ నేనైతే డ్రైవ్ చేస్తున్నాను అనమాట. వీడియో అయితే మా అన్న తీస్తున్నారు. ఇదైతే మన రూట్ మ్యాప్ అనమాట. మనం ఇక్కడ బాగేపల్లి నుంచి 648 కిలోమీటర్స్ అయితే ఉంది. మనం ఇది ఎలా వెళ్ళామంటే బెంగళూరు తర్వాత హొసూర్, కృష్ణగిరి, ధర్మపురి, మళ్ళీ దాని తర్వాత వచ్చేసి తేని, దాని తర్వాత మున్నార్, ఇలా అయితే వెళ్ళామన్నమాట. 12 hours 11 minutes అయితే చూపించింది జర్నీ. మనం వెళ్ళిన రూట్ లో అయితే 6 to 7 టోల్ ప్లాజా అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ మనం ఏరైతే ఫిల్ చేపించాం మన కార్కి ధర్మపురి దగ్గర పెట్రోల్ బంక్ లో. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. అప్ టు 250 కిలోమీటర్స్ వరకు నో ట్రాఫిక్, ఓన్లీ సింగిల్ హైవే. సో అందుకనే మనం కూడా చాలా ఫాస్ట్గా అయితే వెళ్తున్నాం అనమాట. ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది, చాలా ప్లేసెస్ చూడొచ్చు అనమాట. అందుకోసమే గైస్ టైం అయితే 9:30 అయింది. బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తున్నాం. టైం 9:30. సెకండ్ బ్రేక్ ఆఫ్టర్ మున్నార్. क्या बना तुम मैडम? इडली चाहिए और क्या चाहिए? నా ఆస్తి కూడా రాసి ఇచ్చేస్తా. సెకండ్ టైం ఫ్యూయల్ ఫుల్ చేపిస్తున్నాం గైస్. ఇంకా 2 points ఉన్నాయి. ఇంకా మనకి డౌట్ వద్దని చెప్పి ఫుల్ చేపిస్తున్నాం. ఇంకా ఈ పెట్రోల్ బంక్ లో ఆఫర్ ఏంటంటే మనం 2000-3000 ప్లస్ చేపిస్తే 3 rupees లెస్ అంట పర్ లీటర్ మీద. వెల్కమ్ గనా. వాట్ ఈస్ యువర్ నేమ్? డాక్టర్ అర్షుఫియాన్. ఉంటది మనతోని. 150 kilometers ఓన్లీ సింగిల్ వన్ గైస్. ఫుల్ హెవీ దట్ టు వెహికల్స్. మున్నార్కి ఇంకా 150 kilometers అవుతుంది. జస్ట్ నౌ ఎంటర్డ్ ఘాట్ సెక్షన్ ఆఫ్ మున్నార్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. హై ఫ్రెండ్స్, దిస్ ఈస్ మున్నార్ ఘాట్ సెక్షన్. హాఫ్ ఎక్కినాం అనుకుంటే ఇంకా 44 kilometers ఉందంట ఘాట్ సెక్షన్. ఇంకా చేసేదేం లేదు, పోతా ఉన్నాం. గోయింగ్ టు మున్నార్. వ్యూ చూడండి అసలు. ఘాట్ సెక్షన్ అయితే జబర్దస్త్ బాగుంది. అందరూ ఒకసారి రండి, చాలా బాగుంది.
ఇదేమ్రా గుడుగుడు గుంజం తిరిగినట్టు ఇడినే తిరుగుతున్నాం. రోడ్స్ మీరు చూడొచ్చు, ఎక్సలెంట్. క్లైమేట్ కూడా సూపర్ గా ఉంది. అందరూ వన్స్ విజిట్ చేయండి, బాగుంది, చాలా బాగుంది ఘాట్ అయితే. బ్రేక్ ఇన్ మూనార్ ఘాట్ సెక్షన్. బ్యూటిఫుల్. మూనార్ ఘాట్ సెక్షన్ లో ఉంది. వర్త్ వర్త్ మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ, వర్త్. నువ్వు నీ కళ్ళతో చూసావా? పళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. వెళ్ళినప్పుడు అయితే ఈవినింగ్ అయితే ఫుల్ రెయిన్ పడింది. ఆ రెయిన్కి ప్లస్ ఆ వ్యూ పాయింట్స్కి చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. మూడున్నర రోజులు రావాలని అనిపించలేదు అస్సలకి. ఫొటోస్ తీసుకొని మొత్తం అంతా జర్నీ చేసే వరకే నైట్ అయిపోయింది. ఇప్పుడైతే టైం 7 అయితే అయిపోయింది. మళ్ళీ అక్కడ పోయి మనం రూమ్స్ తీసుకోవాలి కాబట్టి మనం ఫాస్ట్గా అయితే బయలుదేరిపోయాము. అక్కడ పోయి చూస్తాం, ఇంకా రూమ్స్ అన్నీ దొరకలేదు మాకైతే. 2-3 ప్లేసెస్లో మనం ట్రై చేసాం, అయినా కూడా మనకి రూమ్స్ అయితే దొరకలేదు. ఫైనలీ మాకైతే ఒక ప్లేస్లో అయితే దొరికింది. ఇదైతే చూడండి, ఇది మూనార్లో మిల్క్ ఏటీఎం అన్నమాట. ఎనీ టైం 24 hours ఉంటుంది. ఇది జస్ట్ మన నార్మల్ ఏటీఎం లాగే ఇది మిల్క్ ఏటీఎం. ఓన్లీ అమౌంట్ వేస్తే మిల్క్ అనేది ఆటోమేటిక్గా అయితే మీకు ఆటోస్ అయితే 1500 to 2000 వరకు ఆటోస్ ఉంటాయి ఓన్లీ మూనార్లో. అదే జీప్స్ అయితే 2000 to 2500 జీప్స్ వస్తాయి. చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. ఇవే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాడుతూ ఉంటారు. ఫైనల్లీ మనకైతే ఒక ప్లేస్లో అయితే దొరికాయి. మనమైతే 3 rooms తీసుకుంటున్నాము. అక్కడే వాళ్ళ హోటల్ ముందరే మనకి పార్కింగ్ అయితే దొరికింది. రూమ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి, ఎక్కడా లేవు మూనార్ మొత్తంలో. సో ఇలా ఉంది, ఇక్కడే అడ్జస్ట్ అవుదామని చెప్పి తీసుకున్నాము. అదైన తర్వాత నేను మా అన్న అయితే ఇక ఫ్యామిలీ మొత్తం డ్రాప్ చేసేసి ఫుడ్ ఏమైనా తీసుకొని వస్తామని మూనార్లో అయితే తిరుగుతూ ఉన్నాము. ఇలా ఉంది మూనార్ అయితే. నైట్ ఫుడ్ అయితే ఫుడ్స్ ఉన్నాయి, చాక్లెట్ ఫ్యాక్టరీస్, చాక్లెట్ షాప్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్ షాప్స్. ట్రాన్స్పోర్ట్కి అయితే కార్స్, అవన్నీ కార్స్ కంటే ఓన్లీ ఆటోస్ అండ్ జీప్స్ అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఇది మెయిన్ సెంటర్ ఆఫ్ మూనార్. మళ్ళీ మేము ఫుడ్ తీసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళి పనుకొనేసాం, 12 hours జర్నీ కాబట్టి. సో ఇది Day 2 ఆఫ్ మూనార్. ఈ రోజు అయితే ఫుల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇది అయితే మిస్ కాకండి, కంపల్సరీగా చూడండి.